RTI Live News. Ask for right. హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వారిలో న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు మాదరపోయిన నర్సయ్య, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్, యూత్ అధ్యక్షులు గౌటే గణేష్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నరసింహులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ, సీనియర్ నాయకులు కోట్ర సంపత్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బడుగుల బాలకృష్ణ, సీనియర్ నాయకులు బి వెంకటేష్, రంగుల వేణు, అడ్వకేట్ పెంటం రాజేష్, పెంటం యాదగిరి, రెడ్డిపాక చిన్న, కొయ్యాడ రమేష్, సురేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ మాట్లాడుతూ సామాజిక విముక్తి ప్రదాత, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్ను ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఆయన బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించారు. ఆయన సమాజానికి చేసిన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని యువతను కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా మహనీయుల కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో మరి బాబు జగజీవన్ రాయ్, అదేవిధంగా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నెలలో జరుపుకున్న ఉత్సవాల సందర్భంగా ఈరోజు మరి జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఈరోజు శతాబ్ది భవన్ హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆ మహనీయుడి చేసిన సేవల్ని ప్రతి వ్యక్తికి మనము అవగాహన కల్పించవలసినటువంటి సందర్భము ఎంతైనా ఉంది. వారు ఆనాడు బహుజనుల కోసం పోరాడినటువంటి మహా గొప్ప త్యాగశీలి. ఆ రోజుల్లో మొట్టమొదటి పాఠశాల, మహిళా పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సతీ సమేతంగా మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలని ఏర్పాటు చేసినటువంటి గొప్ప చరిత్ర వారిని. వారు చేసిన సేవలు అమోఘము, అద్భుతము, అద్వితీయం. వారి సేవల్ని గుర్తు చేస్తూ ఈరోజు 198వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.